హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్లో ఈరోజంతా నేను ఏం చేశానో మీకు చూపిస్తాను. మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ మేము పెసరట్ ఉప్మా చేసుకున్నాం. పెసరట్ ఉప్మా తిన్న తర్వాత మూవీకి వచ్చాము. ముఫాసా మూవీకి జీవీకే మాల్లో. ముఫాసా మూవీ నాకు బాగా నచ్చింది. నేను బాగా ఎంజాయ్ చేశాను మూవీని. ముఫాసా మూవీ చూడటం అయిపోయిన తర్వాత మేము అక్కడే మాల్లో కొంత టైం స్పెండ్ చేసాం. గేమ్ జోన్ అని, అక్కడున్న ఫుడ్ కార్నర్, తర్వాత అక్కడున్న ఎక్వేరియం, ఇవన్నీ బాగా ఎంజాయ్ చేసి మేము లంచ్కి ఇంటికి వచ్చేసాం. లంచ్కి నేను తిన్నది సింపుల్ సౌత్ ఇండియన్ థాలీ. తిన్న తర్వాత మేము యాదగిరి గుట్టకి స్టార్ట్ అయ్యాం. బై ద వే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మనకి స్లోగా సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు, వ్యూస్ కూడా వస్తున్నాయి. యాదగిరి గుట్ట మేము వెళ్ళిన టైం కొంచెం రష్, బిజీ టైం అనుకుంటా. విపరీతంగా జనాలు ఉన్నారు, చాలామంది ఉన్నారు, అసలు మామూలుగా లేదు. ఇదిగోండి ఎంతమంది ఉన్నారో మీరే చూడండి. దర్శనానికి అంతా అయిపోయేటప్పటికి మాకు ఈవినింగ్ అయింది. సన్సెట్ ఎంజాయ్ చేసి అక్కడ గోల్డెన్ అవర్లో ఆ టెంపుల్ విజువల్స్ అన్నీ చూసి బాగా హ్యాపీనెస్ అనిపించింది. మేము వెళ్ళిన టైంకి అక్కడ స్కూల్ పిల్లలు కూడా వచ్చినట్టున్నారు. స్కూల్ పిల్లలు ఫీల్డ్ ట్రిప్కి వచ్చారు. యాక్చువల్లీ జనరల్గా జనాలు ఏం చేస్తారంటే యాదగిరి గుట్ట, స్వర్ణగిరి ఒకేసారి చూస్తారు. స్వర్ణగిరి మార్నింగ్ చూసి ఈవినింగ్ యాదగిరి గుట్ట కవర్ చేసుకుని యాదగిరి గుట్ట నుంచి వెళ్ళిపోతారు. ఆ విషయం మాకు తెలీదు. స్వర్ణగిరికి యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ లేదు. స్వర్ణగిరికి లాస్ట్ బస్ డ్రాప్ ఉంటుంది, అక్కడి నుంచి పికప్ ఉండదని మాకు తెలీదు. మేము బయటకు వచ్చేసరికి కళ్యాణము, దేవుడి ఊరేగింపు అదంతా చూసి సరే ఇక్కడి నుంచి దగ్గరే కదా స్వర్ణగిరికి వెళ్దామని వెళ్ళాము. తీరా వెళ్తే అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ లేదు. మాకు రిటర్న్ రావడం చాలా ప్రాబ్లం అయింది స్వర్ణగిరి నుంచి. అందుకని మీరు ఒకవేళ స్వర్ణగిరి వెళ్దామని ప్లాన్ చేసుకుంటే కనుక ఫస్ట్ స్వర్ణగిరికి వెళ్ళి యాదగిరి గుట్టకు రండి. స్నాక్స్కి మా సిస్టర్ బీట్రూట్ సాలెడ్ చేసింది. రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఒక షార్ట్ పెడదాము రెసిపీ వీడియో. అక్కడి నుంచి మేము స్వర్ణగిరికి స్టార్ట్ అయ్యాం. చెప్పాం కదా, స్వర్ణగిరి చూడడానికి చాలా బాగుంది. యూట్యూబ్లో, సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిందని తప్ప లోపల దర్శనానికి జనాలు అంతమంది లేరు. కానీ బయట మాత్రం అక్కడ వెంకటేశ్వర స్వామి ఏ సిచ్యువేషన్, లైక్ ఏ పోస్చర్ అయితే ఫేమస్ అయిందో అక్కడ మాత్రం విపరీతంగా జనాలు ఉన్నారు. మేము దర్శనానికి వెళ్తున్నాం. కరెక్ట్గా 9 అంటే 9కి టెంపుల్ క్లోజ్ చేస్తారు. నేను చెప్పిన వెంకటేశ్వర స్వామి పోస్చర్. ఇక్కడ మాత్రం ఎంతమంది జనాలు ఉన్నారు, లోపల దర్శనానికి కూడా అంతమంది లేరు. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. కానీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకపోవడమే చాలా బాధ అనిపించింది. అసలు రిటర్న్ రావడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అక్కడి నుంచి ఆటోలు ఉంటాయి, ఆటోలు విపరీతంగా ఛార్జ్ చేస్తారు. అండ్ యాజ్ యూజువల్గా నా ఫొటోస్ డంప్. నైట్ ఇంటికి వచ్చి మేము డిన్నర్ ప్రిపేర్ చేసుకుని తినేసరికి 12 అయిపోయింది. ఇది మేము తిన్న డిన్నర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.